ఇండియన్ ఎక్స్ప్రెస్ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం దరఖాస్తులో ట్రైన్స్ లో ఏసీ భోగిల్లో ప్రయాణికులు దుప్పట్లు టవల్స్ ఎత్తుకుపోతూ ఉన్నారనే సంచలన విషయం బయటపడింది. ఈ 4 ఏళ్లలో ఆ కాంట్రాక్టర్లకు 104 కోట్ల రూపాయల నష్టం కూడా వాటిల్లింది. ఈ 4 ఏళ్లలో సార్ 46 లక్షల దుప్పట్లు 46 లక్షల టవళ్లు 40 లక్షల దుప్పట్లు ప్రయాణికులు ఎత్తుకుపోయారట సార్. ఏసీ భోగిల్లో ప్రయాణించేవారు అంటే అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు, లేకపోతే రిచ్ ఉంటారు. ఈ ధోరణిని ఏ రకంగా చూడాలి సార్? 104 కోట్ల దుప్పట్లు కాదనుకుంటాను, వెరిఫై చేయండి. మొత్తం ఎంటైర్ ప్యాసింజర్ థెఫ్ట్ వల్ల 104 కోట్ల నష్టం జరిగింది. ఓన్లీ ఏసీ బోగిలోని 104 కోట్ల దుప్పట్లు, బ్లాంకెట్లు, పిల్లో కవర్లు ఉండవు కదా. అది 1.27 crore అనుకుంటాను, నేను చేయనట్టు గుర్తు. సరే వెరిఫై. నేషనల్ మీడియాలో 1.27 అని వచ్చింది సార్, తెలుగు మీడియాలో 104 కోట్లు మొత్తం థెఫ్ట్. నేషనల్ మీడియాలో 104 కోట్లు వచ్చింది. ఇట్లా అంత తేడా రాదు. 104 కోట్లు 1.27 crore అంటే తేడా అంత రాదు తేడా. 104 కోట్లమో టోటల్ ప్యాసింజర్ థెఫ్ట్. అందులో ఏసీ బోగీలలో జరిగినటువంటి థెఫ్టే 1.27 crore. బట్ ఏదైనా ఆ థెఫ్ట్ ఎంత అన్నది పక్కకు పెడితే మీకు ఓవరాల్ గా భారీగా దొంగతనాలు అయితే అవుతున్నాయి. ఇప్పుడు 40 మీకు ఆశ్చర్య 46 lakh pieces ఆఫ్ ఫేస్ టవల్స్ అట, 41 lakh pieces ఆఫ్ బెడ్షీట్లు అట. ఒక హైయెస్ట్ ఫేస్ టవల్స్, ఎందుకంటే అవి ఈజీగా జేబులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా అని. మీకు పిల్లోలు లోయెస్ట్, ఎందుకంటే పిల్లో తీసుకుపోవడం కష్టం కదా, సంఖ్యలో పెట్టుకొని పోవడమో బ్యాగులు ఏమన్నా దాచుకోవాలి తీసి. మీకు ఈ స్థాయిలో అది కూడా ఏసీ బోగీలు. రిలేటివ్లీ చాలా మందికి ఒక రాంగ్ నోషన్ ఉంటుంది, పేదవాడే దొంగతనం చేస్తాడని. సో డబ్బున్న వాడు చేసే దొంగతనం ఇంకా పెద్దది. మీకు ఏసీ బోగీల్లోనే అంటే అది దొంగతనం అనుకోవాలా, కక్కుర్తి అనుకోవాలా, ఒక సివిక్ సెన్స్ లేకపోవడం అనుకోవాలా, ఒక బాధ్యత రాహిత్యం అనుకోవాలి, ఏమనుకోవాలి ప్రజల మైండ్ సెట్ ను. ఇప్పుడు చాలా మంది ఈ ధోరణులు ఉంటాయి. కూరగాయల షాప్ లోకి వెళ్తారు, సో అటు ఇటు చూడకముందు ఒక టమాటా లోపల వేసుకుంటారు. దరిద్రంగా మనం ఎంతో మందిని చూస్తుంటాం ఇది. సో వెళ్ళి అక్కడికి ఆకుకూరలు అమ్ముకొని బుట్టలకెళ్ళి కూడా ఒక కట్ట లోపల వేసుకుంటారు. వాళ్ళు తిడుతూ ఉంటారు కూడా. మీకు మంచి బ్రహ్మాండంగా కారులో వచ్చి కూరగాయల బేరం ఆడుకుంటూ ఆ కూరగాయలు ఆమె ఇంకోరి దగ్గర డబ్బులు తీసుకుంటా అంటే వీడు తీసుకుపోయి టమాటాలు వేసుకుంటాడు. ఆమె చూసి మీకు ఎంతున్నా కక్కుర్తి, మా పేదోడికి లేని కక్కుర్తి వీక్ ఉందని తిడుతుంటారు. సో ఈ కూరగాయల దుకాణాల్లో మనం చూస్తూ ఉంటాం, ఇది మార్కెట్లో సంతలలో చూస్తూ ఉంటాం. అంటే ఇంత దారుణమైన కక్కుర్తి ఎందుకు ఉండాలి? ఇప్పుడు అది కూడా ఎవరిలో వాడిన ఫేస్ టవల్స్ ఆసిగ్గానే ఉండాలి కదా. ఇప్పుడు మనం వాడడమే కష్టం. ఎన్నోసార్లు ఏసీ బోగీలకు వెళ్ళినా వాళ్ళు ఇచ్చిన బెడ్షీట్లు కోర్స్ క్లీన్ చేసే ఇస్తారు, బట్ స్టిల్ వాడాలంటే మొహమాటం. అట్లీస్ట్ ఫేస్ టవల్స్ అన్నా మనకి తీసుకొని వెళ్తాం మనం. సో వాళ్ళే వాడం. అలాంటి వీళ్ళు అక్కడ వాడే ఎక్కువ మహానుభావ అంటే వాళ్ళు ఇంటికి పట్టుకొచ్చుకొని దానికి ఇంకా నయం, పిల్లల పెళ్లిళ్లకు కట్నాలుగా ఇస్తారేమో. ఆ స్థాయికి దిగజారాల్సిన కర్మేం పట్టింది. అంటే ఎంత రాజుల సొమ్ము పాలన మనది కానప్పుడు ఎంతైనా బొక్కుదాం అనేటువంటి ఒక మనస్తత్వం కదా ఇది. మనది కానప్పుడు ఎంతైనా తీసుకుందాం అనేటువంటి టెండెన్సీ ఏంటి అంటే మనకున్న సమాజంలో ఉండే ఒక పెద్ద సమస్య ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్. ఇప్పుడు ఉదాహరణకు మనం ఏదైనా మన కార్లలో పోయే వాళ్ళు కూడా చూస్తున్నారు, ఏదైనా పండు తిని ఆ తొక్క బయటపడేస్తారు, ఇట్లా చెత్త కూడా బయటపడేస్తుంటారు. మొక్కజొన్న కంకులు తింటారు, అది తీసి బయటపడేస్తుంటారు. అంటే లేదు మీకు డోర్ తీసేసి ఇలా ఉమ్మేస్తూ ఉంటారు. ఓపెన్ గా కొన్నిసార్లు పక్కన మీద పడతాను ఆలోచన కూడా ఉమ్మేస్తూ ఉంటారు. లేదు మీకు రోడ్డు పక్కనే మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. అంటే ఈ సివిక్ సెన్స్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. మీకు నేను విజయనగరంలో చూశాను, బాధేసింది. గురజాడ అప్పారావు మహాకవి గురజాడ ఇంటి వెనకాల ఒక కోచింగ్ సెంటర్ ఉంది. వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు మూత్రశాలగా మారిపోయారు. ఇది నేను వీడియో కూడా పెట్టాను, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి. మరి ఇప్పటికైనా అది మారినట్లేదు. బట్ ఎంత బాధేస్తుంది అంటే గురజాడ జయంతి రోజు వచ్చి పూలదండలు వేస్తారు, ఆ ఒక్కరోజు మాత్రం క్లీన్ చేసి వెళ్ళిపోతారు, ఇక మిగతా రోజులు ఎవరు పట్టించుకోడు. సో ఈ స్థాయికి మనకు ఒక చారిత్రక ప్రదేశాలు, ఒక కల్చరల్ హెరిటేజ్ కూడా మనం కేర్ చేయం, చెత్త పోస్తూ ఉంటారు. నేను చాలా ఏళ్ల క్రితం చదివాను, మరి ఇప్పుడు ఎలా ఉందో. మీకు బోధనలో కన్నడ ఆది కవి పంప సమాధి ఉంది అని, ఆడ నీకు అది బట్టలు ఉతుక్కుంటున్నారు, అది రాయనుకొని దానిపైన అన్ని పనులు చేస్తున్నారు అని.
సో అందువల్ల ఈవెన్ గొప్ప ఆర్కిటెక్చరల్ హెరిటేజ్ ను కూడా మనం కేర్ చేయము, దాని మీద చెత్త పడేస్తుంటాము. సో నా ఇంట్లో లేకపోతే పక్కింటైనా మంచి చెత్త వేసేస్తుంటాం. సో ఇదొక బేసిక్ సివిక్ సెన్స్ అనేది రావాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఇప్పుడు జపాన్ లో పిల్లలకు రవిశంకర్ సివిక్ సెన్స్ కూడా నేర్పుతారు. ఎంత సివిక్ సెన్స్ నేర్పుతారంటే వాళ్ళ స్కూల్ చిన్న పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే ముందు మొత్తం క్లాస్ రూమ్ క్లీన్ చేసి వెళ్ళాలి, వాళ్ళ వాష్రూమ్స్ కూడా వాళ్ళే క్లీన్ చేసేసుకొని వెళ్ళాలి. ఈవెన్ రోడ్డు పైన నడుస్తుంటే ఎవరైనా పెద్దవాళ్ళు కనబడితే ఇలా తల వంచి నమస్కరిస్తారట. అంటే ఆ రకమైనటువంటి సివిక్ సెన్స్ నేర్పుతారు జపనీస్ సొసైటీలో. సో మనకు కాస్త డబ్బు ఉంటే నా పిల్లలకు ఏ బాధ్యత అవసరం లేదు అని తల్లిదండ్రులు కొట్టడం కస్తుంటారు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా చూస్తుంటాం చూడండి. ఎవరన్నా పక్కింటి ఆవిడ వచ్చి ఇలా మీ పిల్లవాడు ఇలా చెత్తంతా పడేసాడు అండి, చెత్త పడేసాడు వస్తే చెప్పండి అంటే, నా కొడుకే చేస్తాడా, మీ వాళ్ళు చేస్తలేరా, నా కొడుకు మీద నేను గురి పెడతావు అని గొడవ కేస్తారు. అంటే తల్లిదండ్రులకు కూడా పేరెంటల్ ఇర్రెస్పాన్సిబిలిటీ కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రభుత్వ వ్యవస్థలో అయితే ఎవడు పట్టించుకున్నట్టు లేడు. అసలు అక్కడ మీకు మ్యాన్ హోల్ ఓపెన్ చేసి పెడతారు, జనం మ్యాన్ హోల్లో పడి వస్తున్నా కూడా కనీసం మ్యాన్ హోల్ కూడా ముయ్యరు. నేను ఒక ఇంగ్లీష్ పత్రిక ఎడిటర్గా ఉన్న సమయంలో రోజు వార్తలు వేసేవాళ్ళం, ఓపెన్ అయి ఉన్న మ్యాన్ హోల్స్ వార్తలు వేసేవాళ్ళం. జిహెచ్ఎంసీ దాన్ని మూసేస్తే మళ్ళీ మూసేసిన వార్తలు వేసేవాళ్ళం. మేము అడిగాం అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు, ఏం సార్ ఎందుకు ఈ పరిస్థితి అంటే, మేము ఏం చేయాలి సార్, మ్యాన్ హోల్ ఎత్తుకపోతున్నారని. మ్యాన్ హోల్ ఎత్తుకపోతారు, మీకు విచిత్రంగా ఉంటుంది. అసలు మీకు ఏనా మ్యాన్ హోల్ ఖర్చు ఎంత, దాంతో నువ్వు ఎత్తుకపోతే వచ్చే లాభం ఎంత? అలా ఐరన్ మ్యాన్ హోల్ పెడితే కథం దాన్ని పాత ఇనుప ఖనిజాలకు అమ్ముకుంటున్నారట తీసుకెళ్ళి. సో అదంటే ఎవడో పేదవాడు చేస్తున్నాడు, డబ్బున్నవాడు కాదు. సో ఆ పేదవాడు కూడా ఎవడు చేసినా నేరమే, డబ్బున్నవాడు చేసినా పేదవాడు చేసినా. సో దానివల్ల ప్రాణాలు పోతున్నాయి, మనుషులు ఆ మ్యాన్హోల్లో పడిపోయి ప్రాణాలు పోతున్నాయి కూడా, అయినా పట్టించుకోరు. మీరు ఉదాహరణకు ఒక రాయి రోడ్డు మీద ఉందనుకోండి, ఎంతమంది తీసి ఆ రాయి తీసి పక్కకు పడేస్తారు వాహనాలకు అడ్డగా ఉందని. నాకెందుకు, నా పని అవుతున్నాయి. మన రోడ్డు పక్కన అమ్మాయిలు వేధిస్తుంటేనే ఆపి వారించే వాళ్ళు ఎంతమంది. మనం ఎన్నోసార్లు పత్రికలు వస్తుంటాయి, పెద్ద వివాదాలు అవుతుంటాయి. ఒక ప్రాణాలు పోతున్న ఫోటోలు తీయడం పైన ఆసక్తి చూపుతారు, రీల్స్ చేయడం పైన ఆసక్తి చూపుతారు, కానీ వాళ్ళని ప్రాణాలు కాపాడటానికి ఆసక్తి చూపని స్వభావాలకు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇదంతా దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎ సివిక్ సెన్స్ ప్రాబ్లం. అంటే మనకు వ్యవస్థలు అంతటా కూడా, అంటే సమాజంలోనూ ప్రభుత్వంలోనూ ఆ ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంది. ఇప్పుడు ఇవాళ లేకపోతే వాళ్ళకి ఆ ఫేస్ టవల్తోనే వాడు ఏమన్నా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడా? ఫేస్ టవల్ తీసుకెళ్ళి లేదా బెడ్షీట్ తీసుకెళ్ళి వాడు ఏమన్నా రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ కొంటాడా? వాళ్ళు ఒక ఏసీ బోగీలో వెళ్ళే వారికి ఇంకొకటి ఏంటంటే ఇది ఒక సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్. నేను ఏసీ బోగికి డబ్బులు కట్టాను, ఏసీ బోగికి డబ్బులు కట్టాను కనుక ఈ నా డబ్బులతోనే నడుస్తుంది అనేటువంటి ఎంటైటిల్మెంట్. అయ్యా నువ్వు డబ్బులు కట్టింది ఏసీ బోగిలో ప్రయాణం చేస్తానికి, కానీ బోగిలో ఉన్న టవల్స్, బెడ్షీట్లు, సీట్ కవర్లు ఎత్తుకుపోయటానికి కాదు కదా. ఇది ఈవెన్ చూడండి, ఆర్టీసీ బస్సులు గమనించలేదు, చాలాసార్లు చేస్తుంటారు. ఆర్టీసీ బస్సులో కూర్చుంటారు, ఆ సీటుకి ఏదో చిన్న హోల్ పడితే దాన్ని ఇలా గెలుపుతూ ఉంటారు, చేసి దాన్ని పెద్దగా చేస్తుంటారు, దానికన్నా స్పాంజ్ తీస్తూ ఉంటారు. అది ఒక హ్యూమన్ ఎందుకు చేస్తారో అర్థం కాదు. లేదంటే ఒక ఏదన్నా ముందర క్లాత్ దాన్ని ఇలా చింపుతూ ఉంటారు. సో ఇదంతా దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎ సివిక్ సెన్స్. అంటే మీకు కామన్ సెన్స్, సివిక్ సెన్స్ లేకపోతే ఏ సెన్స్ ఉన్న ఉపయోగం లేదు కదా.